డిప్రెషన్ అంటే ఆహ్, మనం మానసికంగా ఆరోగ్యంగా లేకపోవటం. డిప్రెషన్ అనేది డల్‌గా ఉండటం. మూడ్ స్వింగ్స్‌లో మన మనిషి యొక్క జీవితంలో అప్స్, డౌన్స్ ఉంటాయి. మన మూడ్ బావుండి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. అది ఆనందంగా ఉన్నట్టు డిప్రెషన్ లేకపోవటం. ఒక్కోసారి డల్‌గా, బాధగా ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే ఒక చిన్న మాట వేరే వాళ్ళన్న మాట అయ్యుండొచ్చు. మన ఆలోచన అయ్యుండొచ్చు. మన కంపారిజన్స్ అయ్యుండొచ్చు. ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటా ఉన్నామనుకోండి, అదేదో సామెత ఉంటది. తాటిని తన్నేవాడుంటే తలని తన్నేవాడుంటే తాటిని తన్నేవాడు అనేది ఉంటుంది గదా! అలా అందరూ అంబానీతో పోల్చుకున్నారనుకోండి, మనం ఎంత బాగున్నాం అనేది అది కంపారిజన్స్ అనేది అన్నెసరీగా ఆ ఆలోచనని ఎక్కువ మీరిక్కడ పెట్టుకుంటే దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొంతమందిని చూడండి, డిప్రెషన్ లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుగ్గా, ఏమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి. అంటే మీరు చూడండి, కొన్ని సర్వీస్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటారు. అక్షయ్ పాత్ర అని గాని, హరే కృష్ణ అని మూవ్‌మెంట్‌లో చాలామందికి అక్షయ్ పాత్రలు చాలామందికి ఫుడ్డు సప్లై చేస్తుంటారు ఫ్రీగా. వాళ్ళు గాని అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. వాళ్ళు దేవుడికి అంకితం అయిపోయి చేస్తుంటారు. కొంతమంది చర్చుల్లో అలా చేస్తుంటారు. అంటే వాళ్ళు దే డెడికేట్ దెమ్‌సెల్వ్స్ టు గాడ్. ఎప్పుడైతే యూజువల్‌గా ఆధ్యాత్మికతకి, ఫిలాసఫీకి అంటే ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏముంది, నాకు పోయేదేముంది, నేను వచ్చేదేముంది, హాయిగా ఏదో సేవ చేసుకుంటూ బతికేస్తానని అనుకున్నప్పుడు ఎప్పుడైతే అది వస్తుందో, మనకి 3 పూటలు తినటానికి ఉంది, ఆరోగ్యం బాగుంది, లేసి నడుస్తున్నాం, వేరే వాళ్ళకున్న లాగా మనకి ఏ జబ్బులు లేవు అని అనుకుంటే గనక, అయినా కానీ మనం డల్‌గా ఉన్నామంటే దానికి అసలు ఆ జీవితానికి అర్థం పరమార్థం లేకుండా చేసుకున్నట్టు అనమాట. సివియర్ డిప్రెషన్ ఉంటుంది. సివియర్ డిప్రెషన్ అంటే ఏంటంటే వాళ్ళకెప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన వస్తుంటుంది. అంటే గెలవలేకపోతున్నాము, మనకు కావాల్సినట్టు బతకలేకపోతున్నాము అని అనుకుంటారు. వాళ్ళు కావాల్సిన లైఫ్ స్టైల్ వాళ్ళకి దొరకట్లేదు అనేది ఫీల్ అయ్యి, ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యి, ఆ ఆలోచన వచ్చిందంటే దట్ ఈస్ సివియర్ డిప్రెషన్ కింద లెక్క. ఆ ఆలోచన వస్తుంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. యూజువల్‌గా ఇప్పుడు ఏ జబ్బైనా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 0 నుంచి జబ్బు లేదు, 100 సివియర్ ఇంకా వర్స్ట్ కైండ్ ఆఫ్ జబ్బు అనుకోండి. ఆ జబ్బులో షుగర్ అయినా కానివ్వండి. 0 అంటే కొంతమందికి 0 నుంచి 1%, 2%తో స్టార్ట్ అవుద్ది. ఈరోజు షుగర్ నార్మల్ రేంజ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది. అది ప్రోగ్రెస్ అవ్వదు. దానికే వాళ్ళు కింద మీద పడిపోయి భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి చెప్పాను కదా, సునామీ షుగర్ లాగా భయంకరంగా 20, 30 ఏళ్ళకే 400, 500 వచ్చేసి ఓ 10 ఏళ్లలో మొత్తం 40 ఏళ్ళకి వచ్చేసరికి కిడ్నీలో, కళ్ళు అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో ఏ జబ్బుకైనా మైల్డ్గా వచ్చిన దగ్గర నుంచి సివియర్గా వచ్చేంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా కొంతమందికి వచ్చి 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది. కొంతమందికి హార్ట్ అటాక్ 2 సార్లు వచ్చి ఉంటుంది, బైపాస్ అయ్యి ఉంటుంది, తర్వాత కూడా ఒక 30 ఏళ్ళు హ్యాపీగా అసలు ఏ ప్రాబ్లం అసలు హార్ట్ అటాక్ రాని పేషెంట్ లాగే హ్యాపీగా జీవించేస్తూ ఉంటారు. సో అంటే ఆ సివియారిటీ అనేది అటు ఇటు మారుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కొంతమందికి ఏ జబ్బు అయినా సివియర్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ మానసిక డిప్రెషన్ అనేది కూడా 0 సివియారిటీ నుంచి 100 సివియారిటీ వరకు అన్ని రకాలు ఉంటుంది. సో 100% సివియారిటీ అన్నారనుకోండి, ఇంకది ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గర ఉండి కానీ లేకపోతే వాళ్ళ పర్యవేక్షణలో కానీ మనం మందులు వాడుకోవచ్చు. అదే మనకి కొంతమందికి టెంపరరీ డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా బాధగా, ప్రతిదానికి ఆనందమైన సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు బాధగానే ఉంటారు. వాళ్ళకి నచ్చింది నోట్లో పెట్టినా దాన్ని ఆస్వాదించరు. అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండకపోవటమే డిప్రెషన్. సో దానికి గల ఇలా బాగా నచ్చిన వాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకోండి, కొన్నాళ్ళు ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాకపోతే ఆ హీలింగ్ అయ్యే పరిస్థితిలో, అంటే ఏదైనా దెబ్బనైనా హీల్ చేస్తుంది మన బాడీ, మానసిక గాయాన్నైనా హీల్ చేస్తుంటుంది. కానీ ఆ టైంలో ఆ 2-3 నెలల్లో అన్నీ మర్చిపోయి మళ్ళీ నార్మల్గా అయ్యే క్రమంలో మనం వాళ్ళని కనుక మేనేజ్ చేసుకోగలిగితే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. సో ఇట్లా ఈ నార్మల్ అప్స్ అండ్ డౌన్స్ ఉండేది కనుక ఎక్కువ ఉండి, ప్లస్ మనం అటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్ మాట్లాడుకున్నాం. అంటే మరీ తేడాగా ఉండి ఉన్నోళ్ళని ఎలాగా సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు.
అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు చూడండి. అంటే వాళ్ళకి ఆ డిప్రెషన్ ఉన్న సంగతి తెలియదు, ఎప్పుడు ఏదో కొంచెం బాధగా డల్గా ఉంటుంటారు. అంటే 20% డిప్రెషను, 10%, 30% ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా మంచి మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అంటే పాజిటివ్ కెమికల్స్ వచ్చేవి కానీ, వాళ్ళ మూడ్ పెరిగేవి కానీ, మరీ అంత సైకాట్రీ మందులు వాడినంత డోసుల్లా కాకుండా చాలామందికి మేము ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది. అంటే మనసుకి పొట్టకి చాలా లింక్ ఉంటుంది. మనసుకి పొట్ట లింక్ ఏంటంటే మైండ్ కనుక బాగుంటే పేగులు కదలిక బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు మనసులో బాగా భయంకరమైన టెన్షన్ ఉందనుకోండి, ఆ టెన్షన్కి పేగులు కదులుతాయి. పేగులు కదిలి వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలని అనిపిస్తుంది వాళ్ళకి. సో అంత కనెక్షన్స్ ఉంటుంది. అందుకని మా దగ్గరికి చాలామంది మానసికంగా కొద్దిగా మైల్డ్ డిప్రెషన్ ఉండటం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి పెడితే చాలా బాగా రికవర్ అయిపోతారు. వాళ్ళు గ్యాస్ ట్యాబ్లెట్ కూడా పనిచేయండి, ఈ ట్యాబ్లెట్స్తో అంత అద్భుతంగా రికవర్ అవుతారు. చాలామంది వచ్చి చెప్తుంటారు అనమాట. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది అనమాట. కాబట్టి ఈ మైల్డ్ డిప్రెషన్స్ అట్లాంటివి తెలియవు. కాకపోతే మీరు చెప్తున్నాను కదండి, దానికి మీకు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం లేదు. మీరు వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని అంటారు చూడండి రేడియోదా, అలాగే మీరు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందంటే మీకు డిప్రెషన్ లేనట్టు. అది లేదు అంటే కనుక యూ డిస్కస్, మీకు ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసి దానికి కారణం ఏంటో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అది మీ చేతిలో మీరు చేయలేకపోతున్నారంటే దగ్గరలో ఉంటే కనుక నాకు కలవండి. మైల్డ్ డిప్రెషన్ అయితే, సివియర్ డిప్రెషన్ అయితే కనుక, అంటే సివియర్ డిప్రెషన్ లక్షణాలు చెప్పాను కదండి. ఈ జీవితం ఎందుకు, నేను ఎందుకు బతకాలి, ఇంకెందుకు ఈ జీవితం, మనుషులు ఎందుకు పుడుతున్నారు, మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు, భూమి ఎందుకు ఇలా ఉంది, సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, ఇలాంటి క్వశ్చన్లన్నీ ఈ లెవెల్కి వెళ్తే మాత్రం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా అలా కాకుండా జస్ట్ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కోల్పోతున్నారు, నేను నా జీవితాన్ని అంత బాగా ఎంజాయ్ చేయట్లేదు, కొంచెం కోల్పోతున్నాను అనిపించారనుకోండి, అప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి రావచ్చు. మా దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా దానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఒక నెల 15 రోజులు కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక ఫాలోవర్ అడిగిన ప్రశ్న అండి, సునీత అజ్మీరా గారని. ఈ డిప్రెషన్ మీద ఒక మోటివేషనల్ వీడియో చేయండి, మాకు ధైర్యంగా ఉంటుంది, మమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్గా చేసిన వారు అవుతారు, లైఫ్ అంతా మీకు రుణపడి ఉంటాము అని పెట్టారు. సో దాంట్లో ఏంటంటేనండి, ఈ డిప్రెషన్లో మన పాజిటివ్స్ని మనం చూసుకోవాలి. చాలామంది వాళ్ళకున్న పాజిటివ్స్ని చూసుకోరు, అది ప్రాబ్లం అవుతుంది. అరే మనం వేరే వాళ్ళకన్నా ఎంత బాగున్నాం అనేది వాళ్ళు చూసుకోరు. వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ చూసుకుంటారు, లేదంటే అన్నెసరీగా కంపేర్ చేసుకుంటారు. అన్నెసరీగా కంపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, కొంతమందికి వాళ్ళకి అన్నీ కలిసి వచ్చి ఎక్స్ట్రాడినరీగా గ్రో అవుతారు, అలా గ్రో అవ్వాలని అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడున్న యంగ్స్టర్సే ఉన్నారు. ఎవరైనా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే జాబ్ చేద్దామని డిసిప్లిన్ అసలు ఎంతమందికి ఉంది? వాళ్ళకి డిగ్రీ అయిపోగానే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ₹1 కోటి ఏమో శాలరీ ఉంటే కానీ వాళ్ళకి అది జాబ్ లాగా ఆనట్లా. 10,000 20,000 వస్తే అది జాబ్ లాగా ఆనట్లా. అంటే అందరికీ మీకు హై ఎండ్ ప్యాకేజీలు ఎలా వస్తాయి, అలా వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. సో ఒక జాబ్ని డిసిప్లిన్గా చేసుకుంటూ ఆ జాబ్లో నేర్చుకుంటూ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే మనకు అన్ని స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటే మనం చాలా తర్వాత ఎవ్రీడే మనం కొత్తవి నేర్చుకుంటా ఆ ఆర్గనైజేషన్లో మనం లేకపోతే జరగదు అనే అంత లెవెల్కి అంత లాయల్గా మనం పనిచేయటం కూడా చాలా ఇంపార్టెంట్. 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకళ్ళు ఒక కేటగిరీ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అచీవర్స్ ఉంటారు. అంటే వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళు ఏదైనా చేయగలగటం కానీ, వాళ్ళు ఇన్నోవేటివ్గా ఎవ్వరు చేయని విధంగా చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎవ్రీడే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకుని రావటం అనేది నచ్చదు. వాళ్ళు ఏదో అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు, రిస్క్ చేస్తుంటారు. ఒక్కోసారి రిస్క్ చేసి పెట్టుబడులు పెట్టి దెబ్బలు తిని జీరోకి అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ, అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకబ్బా ఈ గోళ్ళంతా మనకి,
ఈ పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు పెట్టి నిద్ర లేకుండా ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు చాలా కష్టపడి చివరికి రిజల్ట్ ఏమవుద్దో తెలీదు. హాయిగా జాబ్ చేసుకుందాం, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉందాం, డిసిప్లిన్గా మనం చేసే జాబ్కి న్యాయం చేద్దాం అనే రకం ఒకళ్ళు ఉంటారు. అటు ఇటు కాకుండా ఉండే వాళ్ళతోనే ప్రాబ్లం. ఇలా ఉన్నోళ్ళు హ్యాపీగా ఉంటారు, అటు చివరి ఉన్నోళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళు ఏదో ఒక కేటగిరీలోకి వెళ్ళిపోవాలి మీరు. అలా వెళ్తే కనుక డిప్రెషన్ వచ్చే అవకాశం ఉండదు. ప్లస్ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటే వీళ్ళ పద్ధతిలో వీళ్ళు కరెక్టు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కరెక్టు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కనుక మీరు కొంచెం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఈ డిప్రెషన్ నుంచి జయించగలుగుతారు. చెప్పాను కదా, సూసైడల్ థాట్స్ కనుక వస్తున్నాయి అంటే కనుక ఈ జీవితం ఎందుకు అని ఎక్కువ రోజులు బాధగా డల్గా ఉంటున్నారంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంకొక కామన్ కాజ్ ఈ డిప్రెషన్కి ఏంటంటే లవ్ ఫెయిల్యూరు. ఆ టైంలో ఇంకా ఆ అమ్మాయే కావాలి లేకపోతే ఆ అబ్బాయే కావాలని అనుకుంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకెంత మంచి ఆప్షన్స్ వస్తాయనేవి కూడా మర్చిపోతారు. ఇంకా ఇప్పుడు అవ్వని దాని గురించి, జరగని విషయాల గురించి మనం ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. సో ఒకవేళ మనకు అవకాశం ఉంటే ఓకే, లేదనుకోండి, అది లేదు అని తెలిసిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకి దక్కరు అని అనుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే పడి నేను జీవితాన్ని అంతా దేవదాసులాగా చేసుకుంటానంటే అది ఆ సినిమాలో లాగా అది చాలా తప్పు అవుతుంది. సో మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయో తెలియదు. మీ ఫోకస్ అంతా మీ స్టడీస్ మీదో మీ కెరీర్ మీద పెట్టుకుంటే వద్దంటే వస్తుండే. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, అరే మనం ఆ టైంలో ఆ అమ్మాయిని ఇష్టపడ్డాము, ఇప్పుడు మనం ఇంకా బెటర్గా ఆ టైంలో మనకి ఇది జరగకపోవటమే మంచిదైంది అని చాలా ఇప్పుడు 18 ఏళ్ళలో పిల్లలకి ఏం తెలుస్తుందండి అవతల వాళ్ళు ఏం చూడాలని? ఒక పెళ్ళయ్యి ఒక జీవితం అంతా కలిసి ఉండాలనుకునే వాళ్ళకి ఆ టైంలో చూసే ఏమేం క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు మనల్ని, ఇవన్నీ కూడా వాళ్ళకి అసెస్ చేసే మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకి తర్వాత వస్తుంటుంది, ఒక 25 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంటుంది ఒకసారి. అవన్నీ కూడా చూడకుండా చేసుకుంటారు. తర్వాత వాళ్ళే ఫీల్ అవుతారు, అయ్యో నేను అప్పట్లో ఇంత ఇమ్మెచ్యూర్గా ఉండేవాడిని, ఇంత ఇమ్మెచ్యూర్గా ఆలోచించాను, నాకు కాకపోతే అది ఆ సంబంధం జరగకపోవటం కానీ ఆ అమ్మాయి కాకుండా ఇంకా బెటర్గా వచ్చారని ఆనందంగా మూవ్ ఆన్ అవుతుండాలి. సో ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఎస్పెషల్లీ యువతలో మోస్ట్ కామన్ కారణం ఇదే అవుతుంది. దాని నుంచి కూడా బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.